మేడారం మహాజాతర సమీపిస్తోంది. తెలంగాణ కుంభమేళాకు తరలివచ్చే భక్తజనానికి తగిన సౌకర్యాలు కల్పించడంలో రేవంత్ సర్కార్ విఫలమవుతోంది. 3 నెలల క్రితం ప్రారంభించిన అభివృద్ధి పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. జాతర కోసం రేవంత్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనులపై భక్తజనం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఒకవైపు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఈ నెల 28, 29, 30, 31వ తేదీల్లో సమ్మక్క సారలమ్మ మహాజాతరను వైభవంగా నిర్వహించేందుకు ఆదివాసీలు ఏర్పాట్లు చేశారు. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ 3 నెలల క్రితమే 251 కోట్ల నిధులతో చేపట్టిన పనులు ఇప్పటికే నత్తనడకన సాగుతున్నాయి. ఓవైపు వనదేవతలను దర్శించుకునే భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఇంకోవైపు జాతర సమీపిస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా పనులు చేస్తుండటంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మ జాతరను దర్శించుకుంటారు. కాగా భక్తజనం తాకిడి పెరగకముందే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండే. కానీ అలా జరగకపోవడంతో ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం 1 లక్షంతో విడుదల చేసిన నిధులకు ఇక్కడ జరుగుతున్న పనులకు ఎలాంటి పొంతన లేకుండా పోతోంది. వారంలో పూర్తి కావాల్సిన పనులను ఒక్కరోజులోనే ఖతం చేస్తున్నారు. హడావిడిగా పనులు చేస్తుండటంతో నాణ్యత లోపిస్తోంది. మేడారానికి వచ్చే ప్రతి మార్గంలో పనులు జరుగుతుండటంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. అటు భక్తులు ముందుగా జంపన్నవాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి తర్వాత అమ్మవార్లను దర్శించుకుంటారు. అయితే మహిళలకు ఇక్కడ టాయిలెట్స్, బట్టలు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేయకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2 ఇయర్స్ బ్యాక్ నుంచి చూసుకుంటే కొంచెం బాగానే ఉంది సార్, కానీ ఇంకా చాలా డెవలప్ చేయాలి సార్. ఇక్కడ చూస్తే టాయిలెట్స్ ఒకటి బాగాలేదు, ప్లస్ ఇంకా వెహికల్స్ కూడా ఇక్కడ కరెక్ట్గా ఉన్నట్టు అనిపించట్లేదు. మళ్ళీ బస్సెస్ కూడా చాలా ప్రాబ్లం ఉంది సార్ మాకు. మేము అక్కడ దగ్గర ఇప్పుడు 3-4 బస్సెస్ చేంజ్ చేయడం అయింది. మాకు డైరెక్ట్ మేడారం బస్సు లాంటిది హైదరాబాద్ నుంచి పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం సార్. మేము ఫెసిలిటీ కూడా చాలా, మెయిన్ రూమ్ కావచ్చు, మేము రావడానికి రూమ్స్ కూడా లేవు సార్. ఇక చాలా మంది బయటే ఉండడం అవుతుంది. మెయిన్ బట్టలు మార్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్ లేడీస్కి. ఇవన్నీ మళ్ళీ వచ్చే మేడారం కల్లా ఇవన్నీ బాగా చేయాలని అనుకుంటున్నాం సార్. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూనాచారి మేడారంలో వనదేవతలను దర్శించుకున్నారు. జాతరలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కొందరి జేబులు నింపేందుకే మేడారం జాతర అభివృద్ధి పనుల పేరిట నిధులను విడుదల చేశారని ఆయన ఫైర్ అయ్యారు. మహాజాతర సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా పనులు కొనసాగడం రేవంత్ సర్కార్ సోమరితనానికి నిదర్శనమని మండిపడ్డారు. జాతరకు విచ్చేసే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. మేము అక్కడ మార్నింగ్ 6 o'clockకి బయలుదేరాం. ఇక్కడికి వచ్చే వరకు 3 o'clock అయింది. మేము వచ్చి జంపనవాగులో స్నానం చేసాము. మాకు ఎక్కడ టాయిలెట్స్ కానీ ఏమీ కనబడలేదు. బట్టలు మార్చుకునే ప్రదేశం అయితే చాలా గలీజ్గా ఉంది. మీరు మున్సిపాలిటీ వాళ్ళని అరేంజ్ చేశారు, కానీ వాళ్ళు చేసే పనులను చూడడానికి ఒక సూపర్వైజర్ అనే వాళ్ళు ఉండి వాళ్ళు చూసుకొని వాళ్ళు చేసేలాగా ఒక కార్యక్రమం అనేది మంచిగా చేయాలి. ఇది 2 yearsకి ఒకసారి వచ్చే జాతర. ఈ జాతరకి ఎక్కడి నుంచో వేలాది మంది జనాలు వస్తారు. హైదరాబాద్ నుంచి వస్తారు, ఇంకెక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వస్తారు. అందరు వచ్చిన స్త్రీలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి ఇక్కడ కనీస సౌకర్యాలు ఏమీ లేవు. అలాంటివి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం వారానికి సుమారు 2 లక్షల మంది భక్తులు మేడారం జాతరకు తరలివస్తున్నారు. రాను రాను ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. రేవంత్ సర్కార్ మేడారం భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతోందని భక్తజనం మండిపడుతోంది. రాబోయే ప్రతి నిమిషాన్ని అత్యంత విలువైనదిగా గమనంలోకి తీసుకొని క్వాలిటీ కానీ పనులను కానీ వేగవంతం చేసి సౌకర్యాల విషయంలో బయటికి పోయి కామెంట్ చేసేది వేరే రకంగా ఉండకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. వెరసి సౌకర్యాల విషయంలో ప్రభుత్వం చెప్పినటువంటి మాటలకు జరుగుతున్నటువంటి తీరుకు పొంతన లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చుకు ఇక్కడ జరుగుతున్నటువంటి క్వాలిటీకి కూడా పొంతన లేదు. కాబట్టి వీటన్నిటి విషయంలో ప్రభుత్వం తగు జాగ్రత్త తీసుకోవాలనేటువంటి సూచన చేస్తా ఉన్నాం. ఆ దేవత అనుగ్రహంతో తెలంగాణను బంగారు తెలంగాణగా తయారు చేసేటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగినాం. ఈ ప్రభుత్వం కూడా ఆ పరంపరను కొనసాగించి తల్లుల అనుగ్రహ పాత్రం అందరూ అయ్యే విధంగా మంచి జ్ఞానంతో వ్యవహరించాలని
తెలియజేస్తాము.